ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం ఎలా ఎంత చేంజ్ ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రామ్ చరణ్ కెరియర్. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టింగ్ బేసికలీ. అనుపమకి ఈ సినిమా అలా అవుతుంది. ఎవ్రీబడి విల్ సీ డిఫరెంట్ అనుపమ ఈ సినిమా చూసాక వావ్ అంటారు. కాకపోతే ఆ ఎర్లియర్ ఫిల్మ్ లైక్ తెలుసు ఆ ఇమేజ్ ఇక్కడ పరద మీద ఎఫెక్ట్ అవుతుంది అన్న కైండ్ ఆఫ్ అప్పుడు భయం ఇప్పుడు లేదు. లేదు అస్సలు లేదు. ఎగ్జాంపుల్ ఆఫ్ రమ్యకృష్ణ గారు హలో బ్రదర్ సినిమా వాజ్ అ బిగ్ హిట్ అండ్ హీస్ ఫుల్ మోడర్న్. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ అమూర్ రిలీజ్ అయింది. అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్. ఆయన సందీప్ రెడ్డి ఎంత కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పాడంటే సినిమా హిట్ అండి, ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు నాకు, సో నేను దానికోసం వెయిటింగ్ అని చెప్పాను. Because that is the film which is everybody appreciated, everybody loved it, and IMDb lo one of the top 1 undi. But why didn't it gross 100 crores when Tourist Family lante cinemalu 70 crores వచ్చినప్పుడు? అయితే మీరు ఇప్పుడు శుభం టైంలో వచ్చిన స్టేట్మెంట్స్ కానీ లేదంటే ఈ సినిమా ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళ అదృష్టవంతులు, ఈ సినిమా మార్నింగ్ షో చూసే వాళ్ళు చాలా 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 లక్కీ. తర్వాత ఎవరు చూస్తారో అసలు వాళ్ళు నాట్ లక్కీ అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది సోషల్ మీడియాలో మామూలు వైరల్ అవ్వాలి. హాయ్ ప్రవీణ్. హాయ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో అంటే మామూలుగా డైరెక్టర్స్ అందరూ కూడా సినిమా రిలీజ్ ముందు ఇంటర్వ్యూలు కొంచెం హడావిడిగా ఉంటారు. మీరు మాత్రం చాలా చిల్డ్గా చాలా ప్రాపర్ లైడ్ బ్యాక్ కన్వర్జేషన్స్ అంటాం కదా, అలా ఉంటున్నాయి అసలు. సో ఏంటి అంటే ఈ సినిమాగానే కదా, ఈవెన్ శుభమ్ కూడా హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ మోడ్ అనుకోవచ్చు. సో ఎందుకని ఆ సినిమా మీద కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్సా, లేదంటే కంప్లీట్ సినిమా మీద ఒక కాన్ఫిడెన్సా? అంటే ఈ కాలంలో సినిమా రిలీజ్ చేయడమే పెద్ద థింగ్ అంతే కదా. ఆబ్వియస్లీ ఇంత ముగ్గురు ప్యాష్ పెట్టుకొని సో సినిమా రిలీజ్ చేయడమే పెద్ద థింగ్. అట్లీస్ట్ వీ కంప్లీటెడ్ అండ్ రిలీజ్ ద ఫిలిం, డేట్ దొరికింది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ జస్ట్ లివింగ్ అంతే. అంటే నాకు ఈ సినిమా రిలీజ్ ఇవన్నీ పక్కన పెట్టినా, ప్రమోట్ చేయాలి అన్నీ పక్కన పెట్టినా, ఐ లవ్ ద హోల్ ఫిల్మ్ మేకింగ్. ఆ సినిమా బాగున్నా బాగోకపోయినా ఇట్స్ ఫన్ ఆఫ్ సినిమా ఇట్ సెల్ఫ్. ఐ లవ్ సినిమా సో మచ్ దట్ ద హోల్ మేకింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది, కథ బాగుంటుంది. ఇట్స్ రైట్ నో ద ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు చూద్దామని అనిపిస్తుంది. దట్ ఎక్సైట్మెంట్ ఈస్ దేర్. బట్ ఈ బిజినెస్ ఇవంతా కూడా దట్ డజంట్ ఎఫెక్ట్ యూ? లేదు డెఫినెట్లీ లేదు. అట్లీస్ట్ అంటే ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఎఫెక్ట్ ఉంటుందంటే నాకు ఇంకొక సినిమా రావాలి. ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వకపోతే నాకు ఇంకో సినిమా రాదు. అంటే నాకు నెక్స్ట్ స్కేల్కి వెళ్దామని ఉంది. ఐ వాంట్ టు బికమ్ నెక్స్ట్ కొద్ది మాస్ మసాలా సినిమా తీద్దామని ఉంది. ఇది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ సినిమా బండి లాంటి చిన్న సినిమా చేస్తా ఆబ్వియస్లీ. బట్ ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిల్మ్ టు వర్క్ ఫర్ మెనీ రీజన్స్ బేసికలీ. ఫర్ నాట్ ఓన్లీ ఈ సినిమా వర్క్ అయితే దెర్ విల్ బి మెనీ ఫిల్మ్స్ లైక్ దిస్ విల్ కమ్. అంటే ఇప్పుడు జనరల్గా అంటాం కదా, ఇది పరగా వర్కౌట్ అయింది కదా, ఈ సినిమా వర్కౌట్ అవుతుంది కదా అని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వెళ్తాడు వెంటనే. సో దట్ విల్ గివ్ ఏ హోప్ టు మెనీ స్టోరీస్. చాలా కథలు ఉండిపోయి ఉంటాయి అలా స్క్రిప్ట్లోని, బోల్డ్ లాకెట్లో ఎంతోమంది డైరెక్టర్ల దగ్గర బోల్డ్ కథలు ఉంటాయి. ఇవి ప్రొడ్యూస్ చేయాలంటే ఏదో ఒక సినిమా ఉండాలి వాళ్ళకి రిఫరెన్స్. పర్దా విల్ బి దట్ రిఫరెన్స్ టు దట్ బేసికల్లీ. ఈ సినిమా వర్కౌట్ అయింది. ఈవెన్ సినిమా బండి వస్తున్నప్పుడు కూడా చాలామంది సినిమా బండి వచ్చి వర్కౌట్ అయింది కదా, మందు కూడా చేయొచ్చు కదా, అలా ఉంటుంది కదా బేసికల్లీ. సో ఐ వాంట్ టు గివ్ దట్ హోప్ టు మెనీ ఫిల్మ్ మేకర్స్, మెనీ ప్రొడ్యూసర్స్. దిస్ ఫిల్మ్ షుడ్ వర్క్ కమర్షియల్లీ వెల్. ఆ క్రిటికల్ ఎక్లేమ్ అనే వర్డ్ వద్దు నాకు ఈ సినిమాకి. డబ్బులు కాదు. అది క్రిటికల్ ఎక్లేమ్ ఏం చేసుకుంటాము, ఏం చేసుకోలేము వాటితో. అంటే పేరు అందరూ పొద్దున్న లెగ్గానే మంచి సినిమా చేస్తావమ్మా నువ్వు, అందరూ అదే అంటారు. అందరూ మంచి సినిమా చేస్తే మంచి సినిమా, డబ్బులు ఎందుకు రాలేదు సినిమాకి అని అదే ఫీల్ అవుతాం కదా మైండ్లో. సో దట్ షుడ్ కమ్ అవుట్. దట్ ఈస్ కమింగ్ అవుట్, దెన్ ఓన్లీ యూ మేడ్ ఏ గుడ్ ఫిలిం. ఆబ్వియస్లీ. అదే త్రివిక్రమ్ గారు కూడా అంటారు కదా, లైక్ కలేజా హిట్ అయ్యి ఉంటే కనుక నేను ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా తీసేవాడిని ఏమో అంతే అంటారు ఆయన కూడా. ఓకే. అయితే మీతో డిస్కషన్ అంటే లాస్ట్ టైం మనం శుభం టైంలో కూడా ఇంటరాక్ట్ అయ్యాం కదా, సో అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీతో డిస్కస్ చేసినప్పుడు నాకు సందీప్ రెడ్డి వంగతో ఇంటరాక్షన్ గుర్తొస్తుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎగ్జాక్ట్లీ ఇంకా మీ సినిమా కూడా రేపు ఆల్మోస్ట్ ఇంకా పెయిడ్ ప్రీమియర్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సందీప్ రెడ్డి వంగ జస్ట్ రైట్ బిఫోర్ అర్జున్ రెడ్డి ప్రీమియర్, ఇంకా నైట్ ప్రీమియర్, మధ్యాహ్నం ఒక ప్రింటెడ్ వెబ్ ఇంటర్వ్యూ పెట్టారనమాట.
సో ఆయన సందీప్ రెడ్డి ఎంత కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పాడంటే సినిమా హిట్ అండి, ఎంత పెద్ద హిట్ వద్దో తెలియదు నాకు, సో నేను దానికోసం వెయిటింగ్ అని చెప్పాను ఆయన. సో ఇప్పుడు మీరు కూడా అంటే ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆర్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫిలిం ఆర్ ద ప్రొడక్ట్ ఆర్ వాట్ ఎవర్, కొంచెం ఆ కంపారిజన్స్ సిమిలారిటీస్ కనిపిస్తాయి నాకు. యా డెఫినెట్లీ వర్కౌట్ అయ్యే సినిమా అండి ఇది, 100% వర్కౌట్ అయ్యే సినిమా. నాకు ఆ నమ్మకం ఉంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, బాగుంటుంది సినిమా, డబ్బులు రావు ఆ సినిమాకి, నాకు ఆ భయం ఉంది ఈ సినిమాకు. అంటే ఇప్పుడు అదే నేను దెర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్ విచ్ ఆర్ బ్రిలియంట్. ఇప్పుడు కంచరపాలెం చూసుకుని వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఫిలిం, ఎంత డబ్బులు చేసింది ఆ సినిమా. ఇట్ నా ప్రకారంగా కంచరపాలెం షుడ్ హ్యావ్ 100 కోట్లు, బికాస్ దట్ ఈస్ ద ఫిలిం విచ్ ఇస్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్, ఎవ్రీబడి లవ్డ్ ఇట్, అండ్ ఐఎండిబిలో వన్ ఆఫ్ ద టాప్ 1లో ఉంది. బట్ వై డిడ్ంట్ ఇట్ గ్రాస్ 100 crores అండ్ టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి సినిమాలు 70 crores వచ్చినప్పుడు? అంటే నేను బికాజ్ ఐఎమ్ ఇప్పుడు రిఫరెన్స్ ఏం చెప్తానంటే కైండ్ ఆఫ్ కంటెంట్. మలయాళం సినిమాలో అంత టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి సినిమాకి అంత డబ్బులు వచ్చినప్పుడు, మంజుమల్ బాయ్స్కి 100 కోట్లు వచ్చినప్పుడు, ప్రేమలుకి 100 కోట్లు వచ్చినప్పుడు, దట్ విల్ గివ్ ఏ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ ఫిల్మ్ మేకర్స్. కోట్ వాజ్ వెరీ గుడ్ దట్ ఇట్ గాట్ మనీ, బలగం వెరీ గుడ్ దట్ ఇట్ గాట్ మనీ. అలా చాలా సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి, కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వవు. యా అది మన చేతుల్లో లేదు అది. అంటే ఇట్స్ ఆల్ అంటే ఒక్కసారి ఏమవుతుందంటే సినిమా బాగున్నా కూడా దానికి ఒక నీడెడ్ పుష్ ఉండదు. ఇట్ ల్యాక్స్ స్టార్ పవర్, లేదంటే ఎవరైనా కొంచెం ఆ ప్రాజెక్ట్ హెడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. బట్ మీకు ఈ సినిమాతో అవన్నీ ఉన్నాయి. లైక్ అనుపమ ఇస్ దేర్, ఎవరు మన సంగీత గారు ఉన్నారు, దర్శన రాజేంద్రన్ ఇస్ దేర్. సో ఇంత హ్యూజ్ కాస్టింగ్ అయితే ఉంది కాబట్టి యూ షుడ్ బి ఆబ్వియస్లీ దట్ స్పీక్స్ యువర్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ఫైన్. అయితే లైక్ మీరు మొన్న కూడా మెన్షన్ చేశారు ఈ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది నేను అంతగా చూడలేకపోయానేమో అని చెప్పేసి. అంటే డైరెక్టర్ ఆర్ రైటర్, అంటే ఈ సినిమాకి రెండు మీరే కాబట్టి ఉన్నారు, బట్ మెయిన్ స్టోరీ అయితే మీదే కాబట్టి. ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్ యూ మేడ్ ఆన్ వసంత్ స్టోరీస్, సినిమా బండి కానీ శుభం కానీ, బట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టోరీ. సో ఒక రైటర్గా ఒక థాట్ ప్రాసెస్తో ఖచ్చితంగా మీరు కొన్ని ఇన్సిడెంట్స్ చూసో, లేదంటే ఎనీథింగ్ యూ రెడ్ ఆర్ యూ మైట్ సీ, వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యే రాస్తుంటారు కదా. సో మీకు డైరెక్టర్గా, అంటే ఒక డైరెక్టర్గా మీకుండే ఒక పర్స్పెక్టివ్కి ఇప్పుడు మీరు చెప్పిన, ఇప్పుడు ఎవరైతే కో రైటర్స్ ఉన్నారో లేదంటే స్క్రిప్ట్ డాక్టర్ ఉన్నారో వీళ్ళు యాడ్ చేసే పర్స్పెక్టివ్కి వచ్చిన చేంజ్ ఏంటి పరదా స్టోరీలో? చాలా అండి. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కొలాబరేటివ్ డిస్కషన్, పూజిత కానీ ప్రహాస్ కానీ. బట్ వన్ పర్స్పెక్టివ్ దట్ లిటరలీ చేంజ్ ద హోల్ థింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ద అమౌంట్ ఆఫ్ డిస్కషన్ వీ స్పెంట్ ఆన్ ద సినిమా ఈజ్ మోర్ దాన్ ద షూటింగ్. ఓకే. మా 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 రైటింగ్ రూమ్ విల్ బీ ఫుల్ ఆఫ్ మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది అనమాట మాకు. ద అమౌంట్ ఆఫ్ అంటే అదే కథ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు అదే చెప్తా, కథ లేకపోతే నువ్వు ఎంత ఖర్చు పెట్టు ఆ సినిమాకి, ఎంత పెట్టు, గాన్. కథ ఈజ్ సంథింగ్ లైక్ పునాదులు. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు పునాదులు కరెక్ట్గా లేకపోతే నువ్వు బిల్డింగ్ ఎంత అందంగా కట్టినా, ఎంత బ్యూటిఫుల్ కట్టినా కోల్పోద్ది కదా ఒక్కసారిగా. సో కథ ఈజ్ వాట్ పూజిత షీ గేవ్ ఏ ఫీమేల్ పర్స్పెక్టివ్ టు. నాకు చాలా తెలీదు. అంటే మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకే అనిపిస్తుంది, ఇది ప్రవీణ్ ఎంత అర్థం చేసుకున్నాడు ఉమెన్, ఇంతేం అర్థం చేసుకున్నాడు. అది పూజిత అర్థం చేసుకుంది, బికాస్ షీ హ్యాస్ రిటర్న్ ద ఫిలిం. షీఈస్ రైటర్ బేసికల్లీ. అండ్ దర్శన, అనుపమ, సంగీత, వీళ్ళు నేను చెప్పాలంటే వీళ్ళు కూడా రైటర్స్ ఈ సినిమాకి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్న ప్రతి సీన్. వాళ్ళు ప్రహాస్ అంటే ప్రహాస్ కూడా ఆన్ సెట్లో ద కైండ్ ఆఫ్ హెల్ప్ ప్రహాస్ గేవ్ ఇన్పుట్స్ కానీ, మీ అందరూ కేపీ కానీ, వీ ఆల్ టుగెదర్ వీ వాంట్ టు క్రియేట్ ఎ గుడ్ ప్రొడక్ట్ బేసికల్లీ. ప్రతి సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వర్కౌట్ అయితే బాగుంటుంది, అంత డిస్కషన్ జరిగాయి. అంటే కొంతసార్లు డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే ఎవరు చెప్పేది వినరు, ఇంకా స్ట్రైట్ ఆన్ నేను చెప్పిందే ఫైనల్, ఇంకేది అవ్వదు అంటే అలా అవ్వదు కదా అక్కడ బేసికల్లీ. సో ఐ మే వెరీ కొలాబరేటివ్ గై. నాకు ఇష్టం కొలాబరేషన్ అంటే. ఐ కాంట్ వర్క్ ఎలోన్, ఐ కొలాబరేట్ లాట్ బేసికల్లీ. సో కొలాబరేషన్ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ మీ, అట్లీస్ట్ టీమ్ వైజ్. అది కూడా ఒక రకంగా మంచిది, ఎందుకంటే బీయింగ్ స్టబర్న్ ఇస్ ఆల్సో గుడ్. ఎందుకంటే తను నమ్మిన సిద్ధాంతానో లేదంటే తను నమ్మిన కథనో బలంగా నమ్మి
లేదు నేను అలాగే తీస్తాను. ఇప్పుడు ఆర్జీవి ఉన్నారు, Yeah, శివ సినిమా అలాగే ఎంతమంది అలాగే వచ్చి ఎన్ని చేశారు. చేంజెస్ Yeah, చెప్పినా yeah, కూడా yeah. లేదండి నేను ఇలాగే తీస్తాను ఇలాగే అని చెప్పేసి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇప్పుడు మీరు మీ పర్స్పెక్టివ్లో లైక్ యూ I want లైక్ to టు collaborate కొలాబరేట్ more, వాంట్ టు yeah, గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద Feedbacks, yeah, ఆడియన్స్. definitely. ఓకే, అయితే మీరు ఇప్పటిదాకా కొన్ని సెలెక్టివ్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి చూపించి వాళ్ళ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి సినిమాలో దానికి తగ్గట్టుగా చేంజెస్ కూడా చేశామని చెప్పన్నారు కదా. సో హార్డ్లీ ఇన్ సమ్ 24 hours ద ఫిల్మ్ ఈజ్ ఓపెన్ టు ద పబ్లిక్. సో ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ చూసిన దానికి ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూడబోయేదానికి ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు మొన్న ఇంటర్వ్యూలో చెప్తూ కూడా దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ ప్రూవెన్ సినిమా బికాజ్ ఆడియన్స్ దానికి ఆల్రెడీ ఒక ఏఎస్ఐ మార్క్లో ఇచ్చారు అని చెప్పేసి అన్నారు కదా. సో బట్ ఒకవేళ ఇన్ కేస్ దిస్ డజంట్ మ్యాచ్ ద సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఆర్ వాచింగ్ టుమారో, అప్పుడు ఎలాంటి సో లెట్స్ సీ అంటే మేము అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ చూపించాము. అంటే ఇట్స్ నాట్ లైక్ 100 మంది కంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూపించాము, ఒక కాలేజ్ స్టూడెంట్ గోయర్స్ చూపించాము. అండ్ ఐ రియల్లీ నో వాట్ ఇస్ ద ఫీడ్బ్యాక్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు తెలుసు ఇందులో నేను కూడా చాలా పెద్ద క్రిటిక్నే. నేను నా సినిమాని చాలా క్రిటిసైజ్ చేస్తా. సో నేను ఇప్పుడు చెప్పలేను నా క్రిటిక్, నేను ఎందుకంటే నా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి. సో ఏ సినిమా పర్ఫెక్ట్ కాదు. సో ఐ కెన్ ఆల్సో క్రిటిసైజ్ మై ఫిలిం, బట్ ఐ కెన్ రియల్లీ హోప్ మీరు సినిమా చూస్తున్నప్పుడు నేను చెప్పే వాక్యాలన్నీ గుర్తొస్తాయి. ఎస్ హీఈస్ రైట్ అబౌట్ ద ఫిలిం, ఇట్స్ ఎ గుడ్ కంటెంట్. ఈ సినిమా ఆడాలి, ఈ సినిమా చెయ్యాలి. అంటే కమర్షియల్ సినిమా అంటే ఏం లేదు, వెరీ సింపుల్ ఫార్ములా. మన యాక్టర్స్ ఏడిస్తే ఆడియన్స్ ఏడిస్తారు అనుకోండి, దట్ ఈస్ ఎ కమర్షియల్ సినిమా. వెరీ సింపుల్. యాక్టర్స్ నవ్వితే ఆడియన్స్ నవ్వారు అనుకోండి, యాక్టర్స్కి రెసిప్రోకేట్ అయ్యారు అనుకోండి ఆడియన్స్, దట్ ఈస్ ఎ గుడ్ కమర్షియల్ సినిమా. యాక్టర్స్ ఏడుస్తున్నప్పుడు నేను నవ్వలేదు నవ్వుతున్నాను అనుకోండి, దెన్ కనెక్ట్ అవ్వలేనట్టే కదా అక్కడ ఆడియన్స్. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. యూ విల్ కనెక్ట్ టు దిస్ ఫిలిం, యూ విల్ కనెక్ట్ టు ద హోల్ ప్రాసెస్ అండ్ ఇట్స్ వెరీ న్యూ ఫిలిం. కొత్త కైండ్ ఆఫ్ సినిమా. పరదా, కల్చర్, ఆ ఊరు, ఆ సిస్టమ్ మీరు చూస్తున్నప్పుడు చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఏంటి ఎక్కడి నుంచి తెచ్చి ఈ ఊరు, ఎక్కడి నుంచి ఈ ఊరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ లేదు కదా ఈ ప్రపంచం, పరదా కల్చరే లేదు కదా ఎక్కడ. వాట్ ఈస్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ కల్చర్ అండ్ ట్రైంగ్ టు సే ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. నా కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ వెరీ బిగ్ పాయింట్ టు ద ఫిలిం. సినిమా ఎండింగ్ తెలుస్తుంది వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ వేర్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ విత్ లాట్ ఆఫ్ హోప్, లాట్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్, ఆలోచించే సినిమా. కొన్నిసార్లు సినిమాని చూసి వచ్చేద్దాం, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ ఫిలిం విల్ హ్యావ్ ఎ డిస్కషన్. మీరు సినిమా చూసే కూడా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ డిస్కషన్. చాలా మిమ్మల్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారు ఈ సినిమా చూసి. ఓకే, సో ఆబ్వియస్గా సినిమా గురించి అయితే ఏం చెప్పరు, అన్ని సినిమా చూసిన తర్వాత అంటున్నారు. సో అంటే ఫైన్ ప్రవీణ్, ఇప్పుడు మీరు ఒక కైండ్ ఆఫ్ సినిమా తీసి, లేదు నేను ఈ కైండ్ ఆఫ్ సినిమా ఎప్పటిదాకా మీరు చూడలేదు, సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిలిం యూఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా ఒక ఆడియన్స్కు హోప్ ఇవ్వడం అనేది విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ డిఫరెంట్ సినిమా. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పటిదాకా పొందలేదు అని చెప్పేసి ఆడియన్స్ని థియేటర్ల దాకా రప్పించడం వెరీ మచ్ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ. అయితే మీరు ఇప్పుడు శుభం టైంలో వచ్చిన స్టేట్మెంట్స్ కానీ, లేదంటే ఈ సినిమా ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళ అదృష్టవంతులు, తర్వాత ఎవరు చూస్తారో అసలు వాళ్ళు నాట్ లక్కీ అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది సోషల్ మీడియాలో మామూలు వైరల్ అవ్వాల. ప్రతి చిన్న సినిమాకి ఇదొక ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా రివ్యూలు చూసే సినిమాకి రండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. సో ఇక అంటే మీ ప్రోడక్ట్ మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా కూడా యూ కాంట్ జడ్జ్ దట్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శుభం సినిమాకి ఫస్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది, అంటే ఎంత మీరు క్రిటికల్గా చూసి ఎంత ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూసినప్పటికి కూడా యూ మే నాట్ 100% రైట్ అబౌట్ ఇట్. బట్ మీకు ఆ స్టేట్మెంట్లు, 2 స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి అసలు? అట్లీస్ట్ దట్ ఈస్ అ పుల్లింగ్ ఫ్యాక్టర్. అట్లీస్ట్ మన ప్రోడక్ట్ మీద మన కాన్ఫిడెంట్ ఉండాలి కదా. దట్ ఈస్ ద పుల్లింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ టు దిట్, దే విల్ జడ్జ్ ఇట్. ఇప్పుడు మేము ఎగ్జామ్ బాగా రాసాం, మా ఎగ్జామ్ దాంట్లో తప్పులు ఉండొచ్చు, మన ఆడియన్స్ చూసేటప్పుడు చాలా తప్పులు ఎత్తకొచ్చు, ఇవన్నీ ఉంటాయి. నేనైతే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ క్రిటిసిజం ఫర్ దిస్ ఫిలిం. నేను ఈ సినిమాకి వర్కౌట్ అవ్వలేదు అంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ది క్రిటిసిజం. ఓకే, తప్పు చేశానేమో తెలీదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అంత నమ్ముతున్నా ఈ సినిమాకి. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ ఇచ్చాను, మేబీ ఫెయిల్ అయితే ఐ విల్ ట్రై టు అనలైజ్ వేర్ ఐ రాంగ్, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ అనలైజ్ చేసుకోవాలి. నేనేమి ఇంకో విషయం చెప్పను, మీకు నచ్చలేదు ఈ సినిమా, నాకు నచ్చింది, మీకు అర్థం కాలేదు ఈ సినిమా, మీలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు ఈ సినిమా, అలాంటివి ఏమీ చెప్పను నేను. ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ వర్డిక్ట్. ఆడియన్స్ వర్డిక్ట్ ఇస్ ద ఫైనల్ వర్డిక్ట్ ఫర్ ఎనీ ఫిలిం.
ఈవెన్ దో ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ ఇఫ్ సినిమా బాగుంటేనే ఆడుతుంది, బాగోపోతే ఆడుతుంది, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ పాసిబుల్. ఓకే. బట్ యా చూద్దాం హౌ ఇట్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ హౌ ఆడియన్స్ విల్ టేక్. సూపర్. సో ఈ అనుపమ క్యారెక్టరైజేషన్కి వచ్చేటప్పటికి సో 2 థింగ్స్ నాకు కొంచెం బాగా అంటే ఇంట్రెస్టింగ్ అనొచ్చా లేదంటే ఇంకేంటి అనొచ్చా అని. సో ఎక్సైట్ చేసిన థింగ్స్ ఏంటంటే అనుపమ ఇప్పటిదాకా అంటే ఈ కైండ్ ఆఫ్ ఆవిడ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ రోల్ చేసింది ఆవిడ. అంటే దట్స్ మోర్ ఆఫ్ వేర్ షీ క్యాటర్స్ హర్ పర్ఫార్మెన్స్ ఎయిడ్ టు ద ఆడియన్స్. సో అనుపమని ఈ కైండ్ ఆఫ్ యాంగిల్ చూసేటప్పుడు ఒక డైరెక్టర్గా లేదంటే ఆవిడకు ఒక స్టోరీ చెప్పినప్పుడు కానీ వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ అనుపమ? బికాజ్ అనుపమ ఇంత రూటెడ్ క్యారెక్టర్స్ ఇప్పటిదాకా అయితే చేయలేదు. అదర్ దాన్ దట్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ షీ నెవర్ డన్ దట్. సో అన్నీ కూడా కొంచెం ఈ బబ్లీ కైండ్ ఆఫ్ రోల్స్, ఇవి కొంచెం సింపుల్ క్యారెక్టర్స్. ఇంత స్ట్రాంగ్ వెయిటేజ్ ఆవిడ మోయగలదనో లేదంటే ఆ ఎమోషన్ ఆవిడ ఎమోట్ చేయగలదనో మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి ఆవిడ మీద? అంటే నాకు అదే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ చూస్తున్నప్పుడు షీఈ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ యాజ్ ఎన్ యాక్టర్. అనుపమ కూడా తను యాక్టర్ అవుదామని వచ్చింది ఇండస్ట్రీకి, ఒక హీరోయిన్ అవుదామని రాలే. ఓకే ఏదో గ్లామ్ చేసేద్దాం రాలే. అండ్ తన కైండ్ ఆఫ్ థింకింగ్ కానీ తన కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ కానీ చాలా డిఫరెంట్. నేను అనుపమ రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటాం ఈ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ షీ లవ్స్ గుడ్ సినిమా అండ్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ క్రిటిక్ ఫర్ పర్దా. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ క్రిటిక్. అండ్ ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి ప్రవీణ్ అని ఇప్పుడు ఎప్పుడు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం, అంత డిస్కషన్ అయ్యాయి మా ఇద్దరి మధ్యన. సో అండ్ ఒక యాక్టర్కి ఎవరికైనా ఒక ఛాలెంజింగ్ రోల్ ఒకటి పడాలి ఎవరికైనా. దట్ విల్ ప్రూవ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. అంటే ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం ఎంత ఇట్ విల్ చేంజ్ ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రామ్ చరణ్ కెరియర్. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టింగ్ బేసికలీ. అనుపమకి ఈ సినిమా అలా అవుతుంది. ఎవ్రీబడి విల్ సీ డిఫరెంట్ అనుపమ ఈ సినిమా చూసాక వావ్ అంటారు. అంటే అందుకే ఎందుకు అంత భారం, ఈ ప్రమోషన్స్ ఎంత ఒక భారం వేసుకొని చేస్తుంది ఈ సినిమా. మామూలుగా ఒక యాక్టర్ ఎవరు చేశారు అలాగే చేయలేదు. షీ బిలీవ్డ్ ఇన్ ద హోల్ కంటెంట్ అండ్ షీ బిలీవ్ దట్ షీ హ్యాస్ డన్ ఇస్ బెస్ట్. అండ్ ఎవ్రీబడి ప్రతి రివ్యూలోని అనుపమ పర్ఫార్మెన్స్ గురించి మాట. మేబీ ఐ మైట్ బీ ఫాల్ట్, నేను చెప్తాను యాజ్ డైరెక్టర్గా నేను ఫెయిల్ అవ్వినా వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ ఆర్ గోయింగ్ టు టాక్డ్ అబౌట్ ఫర్ షూర్. ఎందుకంటే బ్యూటిఫుల్ యాక్టర్స్ ముగ్గురు. సంగీత గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. నాకు శివపుత్రుడిలోని సంగీత గారి పర్ఫార్మెన్స్ ఇప్పటికీ నేను అసలు ఆవిడ ఏం పర్ఫార్మర్ అబ్బా ఆవిడ. అంటే నాకు అదృష్టం ఇంత ముగ్గురు బ్రిలియంట్ యాక్టర్స్ నాకు ఇచ్చారు. బేసికలీ నాకు అవకాశం ఇచ్చారు టు ప్రూవ్ దట్ ఓకే ఈ డైరెక్టర్ మంచిగా చేయగలడు అని. అండ్ అట్లీస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసం అయినా ఈ సినిమా చూడాలి మీరు. దట్స్ వాట్ ఐ బిలీవ్. సంగీత గారు ఫర్గెట్ శివపుత్రుడు, రవితేజ గారితో ఈ అబ్బాయి చాలా మంచిగా సినిమా. అసలు అందులో కూడా ఒక రకమైన పెర్ఫార్మెన్స్ ఎలా అంటే ఆవిడ చాలా మెన్ అంటే హేట్ చేసే కైండ్ ఆఫ్ రోల్ అది. సో అంటే రెగ్యులర్గా సొసైటీలో అలాగా కుదిరితే అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేస్తారు, రకరకాల ఇది ఉంటుంది కదా. అవన్నీ చూపిస్తేనే షీ ఫాల్స్ ఇన్ లవ్ ఫర్ ఎ గాయ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఆవిడ. నాకు దట్ వాజ్ ఏ షాకర్. ఎందుకంటే ఆవిడ పళ్ళ ఊరు వెళ్తే ఈ సినిమాలు అన్నింటిలో మోస్ట్లీ కామిక్ రోల్స్ అన్ని చూసాము, తర్వాత కొన్ని సాడిస్టిక్ వేవ్ రోల్స్లో చూసాము తప్పితే ఈ కైండ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆవిడ చేయడం అనేది దట్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. అరే ఇంత మంచి పెర్ఫార్మర్ ఇప్పటిదాకా వీఆర్ నాట్ యూటిలైజింగ్ ప్రాపర్లీ. అదే కదా దర్శన కూడా షీ ఈజ్ ఎ ప్రూవెన్ ఆర్టిస్ట్, సూపర్ యాక్టర్. అసలు అనవసరంగా ఏమంటే తమిళ సినిమాల్లో అదే చిన్న క్యారెక్టర్ రోల్స్ కదా యూజ్ చేసి అనవసరంగా ఇచ్చేసారు తప్పితే తెలుగులో మీరు ట్రస్ట్ మీ సురేష్ బాబు సినిమా చూసాక ఎవరి అమ్మాయి, ఎవరి దర్శన క్యారెక్టర్, అసలు ఎవరి అమ్మాయి అని అడిగారు ఎవ్రీబడి. అంటే మనం దర్శన అయితే స్పెషల్, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్కి జై 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 చూసారు. యు గాట్ టు సీ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్. సో షీ ఈస్ గోయింగ్ టు బి టాక్డ్ అబౌట్ ఆఫ్టర్ ద సినిమా. ఎందుకంటే సంగీతగా అనుభవం గురించి మనకు తెలుసు బట్ దర్శన ఈజ్ ఎ స్పెషల్ థింగ్ దట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆఫ్టర్ ఫిల్మ్. ఓకే. సో ఇలా ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనేది తీసుకోవడం అనేది ఇప్పుడు సంగీత గారు కొంచెం ఆబ్వియస్లీ కొంచెం పెద్దరికం కైండ్ ఆఫ్ పెద్ద ఆవిడ క్యారెక్టర్. అనుపమ అండ్ దర్శన ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ క్యారెక్టర్స్, బట్ షీ ఈజ్ మోర్ ఆఫ్ అన్ మోడర్న్ ఉమెన్ అండ్ ఈవిడ కొంచెం ఈ సొఫిస్టికేటెడ్ ఉమెన్ అట్లా చూపిస్తున్నారు కదా. సో ఈ 3 ఉమెన్ పర్స్పెక్టివ్స్లో సో ఇక్కడ ఒక మ్యారీడ్
చెప్తుంది కదా నేను ఇక్కడ ధర్మస్థలంలో ఉందా వచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసి అనే కైండ్ ఆఫ్ అసలు పర్సనాలిటీతో సంబంధం లేకుండా కారే ఎవడో గుద్దాడు అని చెప్పేసి చాలా అసలు తనకంటే చాలా ఉన్నోడిని కూడా చాలా అంటే ఎదురించేస్తుంటుంది ఆవిడ. షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ అమ్మాయి కొంచెం అన్నిటికీ భయపడుతూ కైండ్ ఆఫ్ కొంచెం. సో ఇలా 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో రాసినప్పుడు ఒకళ్ళు మ్యారీడ్ అండ్ షీ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్. One is very confident to see everything, and other person is about to see everything, and she about to face. So ఈ 3 perspectives లో ఒకే కైండ్ ఆఫ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఈ పర్స్పెక్టివ్స్ కూడా మారుతూ ఉండాలి కదా. సో will the story of Parda will have that perspective in different ముగ్గురికి డిఫరెంట్ ఆర్క్స్ ఉంటాయి. వాళ్ళ ఆర్క్స్ ఇస్ ఫైన్. అంటే వీళ్ళు చూసే విధానం మారుతుంది డెఫినెట్లీ. ద హోల్ ప్రాసెస్ లో దే విల్ ఎక్స్ప్లోర్ దెమ్ సెల్ఫ్. అంటే పరదా అంటే మనం ఎప్పుడు ఆ ఫిజికల్ పరదా అనే గురించి మాట్లాడుతున్నాం. పరదా ఇస్ ఇన్విజిబుల్ పరదాస్ ఆఫ్ అమి అండ్ రత్నమ్మ విచ్ విల్ కమ్ అవుట్ ఇన్ ద హోల్ ప్రాసెస్. అండ్ వీళ్ళు ముగ్గురు రిలేటబుల్ క్యారెక్టర్స్. మనకు అనుపమ వెరీ ఇన్నోసెంట్ ఉమెన్ నా ఊరు. బట్ దర్శన అండ్ సంగీత, దర్శన క్యారెక్టర్ ఐ కెన్ షోర్ మెనీ ఉమెన్ విల్ రిలేట్. అంటే మనం ఎటకారిస్తాం కదా చాలాసార్లు. షీజ్ అంటే షీజ్ అన్ అవుట్ సైడర్. అంటే ఈ పరదా కల్చర్ ఏంటి, పరదా ఊరేంటి, ఇట్స్ బోత్ అన్ ఆపోజిట్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ లాగా. ఈ సంగీత ఏమో మధ్యలో వీళ్ళిద్దరిని కలపడానికి ఒక ఇది అనమాట. సో కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుద్ది. అంటే మనం జాతిరత్నాల్లో చూసాం కదా అద్భుతమైన కెమిస్ట్రీ. అబ్బాయిల మధ్యన కెమిస్ట్రీ జాతిరత్నాల్లో చూసాం. వాళ్ళు ఫుల్ బ్లాస్ట్ చేశారు వాళ్ళు. అమ్మాయిల్లో దే 3 ఆర్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. అంటే మనం సీరియస్ యాంగిలే చూస్తాం సినిమాలో, బట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. చాలా ఫన్ ఉంటుంది. బికాజ్ ఐ డన్ శుభం అండ్ పరదా సినిమా పండి ఫన్ మిస్ అవ్వదు సినిమాలో. సో డెఫినెట్లీ ముగ్గురు మధ్య మోర్ దెన్ ద ఫన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ పర్స్పెక్టివ్. ఎక్కడైతే వీళ్ళు ముగ్గురికి కూడా ఆ సతీ సహగమన ఏంటి అనే ఆ కైండ్ ఆఫ్ దాన్ని వీళ్ళు ముగ్గురు ఎలాంటి యాంగిల్లో చూస్తారు, ఎలా చూస్తారు, దాన్ని ఎలా కన్సీవ్ చేసుకుంటారు అనేది నాకు మోర్ ఇంట్రెస్టింగ్. ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్లీ దట్ విల్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడాలి సినిమా. అంటే నాకే ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అన్నది యూ విల్ సీ టుమారో. ఓకే కూల్. అయితే అనుపమ కూడా లైక్ తన ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు లైక్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ సమ్ ఎర్లియర్ ఫిలిమ్స్. కాకపోతే ఆ ఎర్లియర్ ఫిలిం లైక్ టిల్లు స్క్వేర్ ఆ ఇమేజ్ ఇక్కడ పరద మీద ఎఫెక్ట్ అవుతుంది అన్న కైండ్ ఆఫ్ అప్పుడు భయం ఇప్పుడు లేదు. అస్సలు లేదు. ఎందుకంటే అది అసలు కంప్లీట్ గా ఒక గేమ్ చేంజర్ అమ్మాయికి. ఎందుకంటే అప్పటిదాకా చాలా ఒక క్యూట్ బబ్లీ ఫేస్ గా చూసిన ఒక అమ్మాయి ఓహో ఈ కైండ్ ఆఫ్ కొంచెం స్పైస్ అప్ రోల్స్ కూడా తను చేయగలుగుతుందా అని చూసారు. అట్ ద సేమ్ టైం అనవసరంగా ఒక చిన్న మార్క్ కూడా ఏర్పడింది తన మీద. బట్ ఇందులో వచ్చేటప్పటికి దో ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ద యాక్టర్. బట్ ఒక డైరెక్టర్గా లేదంటే ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళు అరే లేదు ఈ అమ్మాయి ఇలా చూసిన వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ ఇలా చూడగలరా అన్న థాట్ ప్రాసెస్ లేదు. అంటే ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రమ్యకృష్ణ గారు, హలో బ్రదర్ సినిమా వాజ్ అ బిగ్ హిట్ అండ్ షీఈస్ ఫుల్ మోడర్న్. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ అమ్మోర్ రిలీజ్ అయింది. అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్. అండ్ దట్స్ పీపుల్ ఎంకరేజ్డ్ రమ్యకృష్ణ గారు. సో అలా ఏం లేదు, ఆడియన్స్ విల్ రిలేట్ టు సుబ్బు సో మచ్. అసలు పాతవేమీ గుర్తుండదు. ఇట్స్ ద క్యారెక్టర్ దే విల్ సీ, ద హోల్ ప్రాసెస్ దే విల్ సీ. అలాంటి భయం ఎప్పుడూ లేదు. అండ్ ఇట్స్ స్టిల్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అనుపమ బికాజ్ ఆడియన్స్ మన ఆడియన్స్ ఆల్వేస్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అని కోరుకోరు. అది ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎప్పుడు ఉండదు, మేకర్స్ పర్స్పెక్టివ్లోనే అదంతా. మీరు అన్నట్లు ఎవరయ్యారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పెళ్ళాడితో తర్వాత ఆయన డివోషనల్ ఫిల్మ్ చేస్తే నాగార్జున గారు అందరూ చూసారు హ్యాపీగా. అంతే కదా మరి. సో ఆ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఆడియన్స్లో ఎప్పుడు ఉండదు. బట్ మేకర్స్కి ఎందుకు అరే లేదు ఆ అమ్మాయి ఈ కైండ్ ఆఫ్ రోల్ చేసింది టెంప్లేటింగ్ అనొచ్చా లేదంటే వాట్ ఎవర్. బట్ అది అంటే అది ఒక కైండ్ ఆఫ్ రోల్ కూడా ప్లే చేస్తుంది సినిమా ఇండస్ట్రీ మీద, ఆర్టిస్ట్స్ మీద కూడా. సో గ్లాడ్ నీకు ఆ కైండ్ ఆఫ్ ఇది లేదు కాబట్టి కొంచెం అనుపమ ఆ విషయంలో లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే బికాస్ పీపుల్ మైట్ థింక్ ఓకే మనం మళ్ళీ ఇంత పద్ధతిగా చూపిస్తే సెట్ అవ్వదేమో, చూడరేమో, ఆడియన్స్ తీసుకోరేమో అన్న ఒక చిన్న ఇన్హిబిషన్ ఉన్నా కూడా షీ మైట్ హావ్ లాస్ట్ ద రోల్. సో దట్ వాస్ సినిమా తర్వాత మీకు అనుపమ అనే గుర్తే ఉండదు, మీకు సుబ్బుయే గుర్తుంటుంది. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. షీ ప్లేడ్ దట్ క్యారెక్టర్. సుబ్బు అనే క్యారెక్టర్ సుబ్బు అనే పిలుస్తారు అనుపమని. అంత ఇంపాక్ట్ చేస్తుంది ఈ క్యారెక్టర్ మీకు. ఓకే. సో అంటే మీరు మొన్న కూడా చెప్పారు నా కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్ ఫర్ ద సినిమా అంటే హైవే చెప్పారు, ఇట్లా కైండ్ ఆఫ్ సినిమాలు చెప్పారు కదా. అయితే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇంకో తరహా సినిమా గుర్తురావడం అనేది
అది ఒక రకంగా మంచిది, అట్ ద సేమ్ టైం ఇంకో రకంగా కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పరదా అనేది ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాని గుర్తు చేస్తుంది అంటే ఇట్స్ నాట్ లైక్ రిఫరింగ్ టు ద కైండ్ ఆఫ్ సినిమా, బట్ ఓకే ఇలాంటి సినిమా కదా. ఇప్పుడు సినిమా బండి చూసినప్పుడు ఓకే మనకు ఆ కైండ్ ఆఫ్ సినిమా చాలా చాలా సంవత్సరాల తర్వాత అలా కైండ్ ఆఫ్ సినిమా వచ్చిందని. సో పరదా ఎలాంటి సినిమాని జనాలకి గుర్తు చేస్తుంది? అదే డెఫినెట్లీ అంటే మనం జానర్ బ్లెండ్లు ఎప్పుడు చూడలే. నాట్ అబౌట్ ద జానర్ బట్ ఆ కైండ్ ఆఫ్ సినిమా అంటే అదే ఇప్పుడు హైవే చెప్తున్నా, హైవే, జిందగీ నా మిలక్ దుబారా, క్వీన్, ఇంగ్లీష్ ఇవన్నీ మనం చెప్పుకుంటాను. అన్ని నేను హిందీ పేరే చెప్తున్నా, ఒక తెలుగు పేరు చెప్పట్లేదు ఎందుకో. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. తెలుగు పేరు ఎందుకు చెప్పట్లేదు? పరదా చెప్తుంది కాబట్టి. పరదా తెలుగులో పరదా వచ్చింది. దట్ ఈస్ ఐ ఆల్వేస్ దిస్ ఈస్ స్పెషల్ ఫిలిం ఫర్ అస్. అంటే మనం కూడా చేయగలం కదా ఒక సినిమా. ఎందుకంటే వీ ఆల్వేస్ ఇప్పుడు మన తెలుగులో ఇలాంటి సినిమా వస్తే వీ క్రియేటెడ్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాజ్ ఏ క్రియేటెడ్ ఏ స్పేస్ ఫర్ ఎ కమర్షియల్ సినిమా. ఎందుకంటే రాజమౌళి గారు ఎక్కడికో తీసుకెళ్లారు మన తెలుగు ఇండస్ట్రీ. కంటెంట్ బేస్డ్లో కూడా దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని నా కోరిక. ఇప్పుడు ప్రతిసారి మలయాళం సినిమానే మాడుతాం మనం. తెలుగు ఫిలింలో కూడా దెర్ ఆర్ గ్రేట్ కంటెంట్ కమింగ్ అన్నది మనం మళ్ళీ ప్రూవ్ చేయాలి. వీఆర్ విన్నర్స్ ఇన్ కమర్షియల్ సినిమా, అందులో తిరిగేలేదు. మనం పుట్టాం ఆ సినిమాల్లో. సో ఇలాంటి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్లో కూడా మనమే మంచిగా చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్ అనిపిస్తుంది. అంటే అది కూడా నిజమే, ఎందుకంటే ద లాస్ట్ ఫిలిం ఈ ఫీమేల్ పర్స్పెక్టివ్ని ప్రాపర్గా అర్థం చేసుకొని చాలా బాగా ప్రజెంట్ చేసిన సినిమా అంటే నాకు బాగా గుర్తుండిపోయే సినిమా అమరాజీనామా అని శారదా గారి సినిమా. సో అందులో ఒక్కరోజు అమ్మ రెస్ట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఇంట్లో ఒక కామన్ హౌస్ హోల్డ్ ఎలా ఉంటుంది అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు దాసనారాయణ గారు. నాకు ఆ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ని, లేదంటే అసలు ఒక ఇంట్లో ఉండే ఒక లేడీస్ పడే వ్యధని కానీ అన్నీ కూడా ఎవరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేరు అనిపించింది నాకు పర్సనల్గా ఇప్పటిదాకా. సో ఆ కైండ్ ఆఫ్ సినిమా కంటెంట్ ఈస్ నీడెడ్ ఆబ్వియస్లీ. సో కాకపోతే ఎక్కడ ఏంటంటే చూడరేమో, అది ఆడదేమో అన్న ఒక భయం. మళ్ళీ అదే ఒకటే మాట, క్రిటికల్లీ ఎక్కలేము. ఆ వర్డ్ అంటే భయం నాకు ఇప్పుడు. అరే బాబు క్రిటికల్లీ ఎక్కలేము వద్దురా బాబు, నాకు మంచి సినిమా. సో ఆ వర్డ్ వద్దు నాకు ఈ సినిమాకి ఫిజికల్లీ. ఓకే, సో సూపర్ ప్రవీణ్. లెట్స్ హోప్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 20th నుంచి ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి I strongly believe this film will open the many curtains, many gateways for the new age filmmakers. ఎందుకంటే that is the most needed thing. సినిమా కమర్షియల్ హిట్ ఖచ్చితంగా కావాలి. అట్ ద సేమ్ టైం ఈ కైండ్ ఆఫ్ లేదు, ఈ సినిమా తీస్తే జనాలు చూస్తారు, ఈ కైండ్ ఆఫ్ సినిమా తీస్తే జనాలు ఆదరిస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఫిల్మ్ మేకర్స్ కానీ రైటర్స్ కానీ రావాలి. దట్స్ వాట్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. సో మోర్ దాన్ ద సక్సెస్ issue, I need that kind of confidence going into the filmmakers. Thank you so much. So thank you Praveen. I'll be looking forward to the film. Bye.